నిజమైన స్నేహితుడు మీతో ప్రతి పరిస్థితిలో నిలుస్తాడు. మీరు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు జీవితాంతం మీతో ఉండే వ్యక్తి అతనే. అలాంటి స్నేహితుడిని విలువైనవాడిగా భావించండి మరియు ఎప్పుడూ వదలకండి. మీకు మంచి మరియు విశ్వసనీయ కథలు చెబుతాను వినండి. మంచి స్నేహితుడు. ఒకప్పుడు ఒక గ్రామంలో అర్జునుడు మరియు రవి అనే ఇద్దరు అత్యంత మంచి స్నేహితులు ఉండేవారు. వారు అన్నింటిలోనూ కలిసి ఉండేవారు. ఒకరికి ఇబ్బంది వచ్చినా మరొకరు సహాయం చేయడంలో ముందుండేవారు. ఒకరోజు వారు ఒక అడవిలోకి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో వారిద్దరూ ఒక గట్టిగా ప్రవహించే నదిని ఎదుర్కొన్నారు. అర్జునుడు ధైర్యంగా ముందుకు వెళ్లి నదిని దాటాలని ప్రయత్నించాడు. కాని ఆ నీటిలో ఒక రాయి మీద నుంచి జారి పడిపోయాడు. నీటి ప్రవాహంలో చిక్కుకుని అర్జునుడు బాగా ఇబ్బంది పడ్డాడు. సహాయం చేయు అని అతను కేకలు వేయసాగాడు. రవి తన స్నేహితుడిని రక్షించడానికి ఎటువంటి సందేహం లేకుండా వెంటనే నదిలోకి దూకి చాలా కష్టంతో అర్జునును ఒడ్డుకు తీసుకువచ్చాడు. అర్జునుడు కృతజ్ఞతతో రవిని చూసి కన్నీళ్లు తోడుతూ అన్నాడు, నాకు ప్రాణాలు బదులిచ్చావు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రవి చిరునవ్వుతో అన్నాడు, నిజమైన స్నేహితుడి పని కష్టకాలంలో తోడుగా నిలబడటం. నువ్వు నా స్థానంలో ఉంటే ఇదే చేసేవాడివి. అప్పుడు నుంచి వారి స్నేహం మరింత బలపడింది. స్నేహం అంటే కష్టకాలంలో కూడా తోడుగా ఉండడమే అని వారిద్దరూ గుర్తించారు. నీతి: నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ మన కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటాడు. ఇంకా మరెన్నో కథలు వినాలని అనుకుంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.